తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అంతా సిద్ధమైంది. ఇక ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు సహా 525 మంది బరిలో నిలిచారు. ఇక 2.20 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక 120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తారు. 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 19 హాళ్లలో 276 టేబుళ్లపై లెక్కిస్తారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక హాలు ఏర్పాటు చేయగా మహేశ్వరంలో 2 హాళ్లు సిద్ధం చేశారు. ఇక ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఒక టేబుల్ ఏర్పాటు చేయగా చేవెళ్ల, మల్కాజ్గిరిలో 2 టేబుళ్లు సిద్ధం చేశారు. 10,000 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘాలో పాటు 144 సెక్షన్ విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి నల్గొండ నుంచి మా ప్రతినిధి అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్. రాజేంద్ర. రైట్ అశోక్, ఇక కౌంటింగ్ సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, మనం ప్రస్తుతం భువనగిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించినటువంటి కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. భువనగిరి పట్టణ సమీపంలో ఉన్న అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో ఈ కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోటీ చేసినటువంటి అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలకు వెళ్ళారు. ఏజెంట్లు కూడా ఇప్పుడు చేరుకుంటున్నారు. దాదాపు 70-80% మంది ఏజెంట్లు అంతా కూడా వెళ్తున్నారు. చివరి 1-2 నియోజకవర్గాలకు సంబంధించిన వారు మాత్రం లోపలికి వెళ్తున్నారు. మనం చూడొచ్చు, ఏదైతే నల్గొండ పార్లమెంట్కి సంబంధించి 2061 పోలింగ్ కేంద్రాల్లో నమోదైనటువంటి ఓట్ల లెక్కింపుకి సంబంధించి 8 హాల్స్లలో 122 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం నల్గొండ పార్లమెంట్కి సంబంధించి 24 రౌండ్లలో లెక్కింపు ఉంటుంది. అలాగే భువనగిరి పార్లమెంట్కి సంబంధించి 2141 పోలింగ్ కేంద్రాలు నమోదైన ఓట్ల లెక్కింపుకి సంబంధించి 8 హాల్స్ ఏర్పాటు చేశారు. 127 టేబుల్స్ లో మొత్తం 23 రౌండ్లలో ఈ కౌంటింగ్ కొనసాగనుంది. ప్రధానంగా చూసినట్లయితే ఏదైతే ఇక్కడ చూసినట్లయితే నల్గొండలో 22 మంది అభ్యర్థులు పోటీ చేశారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో 39 మంది, అలాగే ఖమ్మం పార్లమెంట్ సంబంధించి కూడా 33 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మనకి ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ చూసాం. ఎగ్జిట్ పోల్స్ అంచనా నేపథ్యంలో ప్రధానంగా ఖమ్మం, నల్గొండకు సంబంధించి క్లారిటీ ఉంది. కానీ భువనగిరి పార్లమెంటుపై ఇటు బీజేపీ, కాంగ్రెస్ మధ్య నువ్వా అనేట్లుగా టఫ్ ఫైట్ ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంత హడావుడి అయితే కనిపిస్తుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా ఎగ్జిట్ పోల్స్ పైనే ఎక్కువగా అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ మరికొద్ది సేపట్లో 8 గంటలకు ప్రారంభమైనటువంటి కౌంటింగ్ సంబంధించి దాదాపు 11 గంటల వరకు ఎంపీ పార్లమెంట్ సంబంధించి దాదాపు 3-4 కాన్స్టిట్యున్సీలకు సంబంధించి, అంటే ఒక్కొక్క పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. సో 3-4 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ బయటకు వస్తుంది. సో దాన్ని బట్టి మనం ఈజీగా అంచనా వేయచ్చు ఖచ్చితంగా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పేసి. ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకమైనటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్లు కూడా హోరాహోరీగా ప్రచారం సాగించాయి. పోల్ మేనేజ్మెంట్ సంబంధించి ఎవరికి వారిగా చేశారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా నల్గొండకు సంబంధించి, ఖమ్మం సంబంధించి ఖమ్మంలో మనం చూసాం 3 పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్దే పై చేయ కనిపిస్తుంది. ఇక నల్గొండలో కూడా కాంగ్రెస్దే పై చేయ కనిపిస్తుంది. కానీ భువనగిరి పార్లమెంట్ విషయానికి వస్తే మాత్రం బీజేపీకి, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ కనిపిస్తుంది. ఓటర్ల నాడికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా అంతు చిక్కలేదు. ఈ నేపథ్యంలో ఎవరి వైపు ఓటర్లు ఉన్నారు అనేటువంటి విషయం అయితే 8 గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ తర్వాత మనకు బయటకు వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా తుది ఫలితానికి సంబంధించినట్లయితే దాదాపు 11 నుంచి 12 గంటల వరకు మనకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పుడు కూడా ప్రస్తుతం అయితే ఏజెంట్లు లోపలికి వెళ్తున్నారు, అభ్యర్థులకు సంబంధించి కూడా లోపలికి వెళ్ళారు. సో కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లు అయితే ప్రస్తుతం ఇంకా ప్రారంభం కాలేదు. అయితే కొద్దిసేపట్లో ప్రారంభమైతే మొత్తంగా ఏజెంట్లకు సంబంధించి అన్ని ఫార్మాలిటీస్ అయితే పూర్తయ్యాయి. రాజేంద్ర. అయితే మరోపక్క ఏజెంట్లకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ స్టార్ట్ అయ్యే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఏజెంట్లకి టైం అయినా రిస్ట్రిక్ట్ చేశారా? ఈ టైం లోపు మొత్తం ఏజెంట్లు అందరూ చేరుకోవాలి, ఆ తర్వాత అలౌ చేయము, ఇటువంటి ఏమైనా రిస్ట్రిక్షన్ ఏముందా? షార్ప్గా వాళ్ళకు 6 గంటల నుంచి 8 గంటల వరకు, అంటే 7:50 వరకే లోపలికి అనుమతించారు. 10 నిమిషాలు అందరూ ఉన్న తర్వాత 8 గంటలకు షార్ప్గా అవుతుంది. తర్వాత బ్యాలెట్ పత్రాలకు సంబంధించి ఇప్పటికే కౌంటింగ్ అవ్వచ్చు. అలాగే 8 గంటలకు అఫీషియల్గా ప్రారంభమవుతుంది కనుక ఇప్పటికే స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ కూడా జారీ చేశారు. ఉన్నా లేకపోయినా కూడా 8 గంటలకైతే ఆ పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అయితే నమోదైనటువంటి కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఎవరికి కూడా ఎటువంటి సడలింపు లేదు. ఖచ్చితంగా ఇన్ టైంలో వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఉంది. సో వారంతా కూడా లోపలికి ఇప్పుడే దాదాపు అందరు చేరుకునే పరిస్థితి మనం చూస్తున్నాం. అశోక్, కౌంటింగ్ కేంద్రం వద్ద కాకుండా అటు పట్టణాల్లో కూడా భద్రతా ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? మనం చూడొచ్చు, ఇక్కడ ఈ పోలింగ్ కేంద్రం దగ్గర చూసినట్లయితే అటు చూడొచ్చు
దాదాపు ఈ పోలింగ్ కేంద్రాన్ని, ఈ కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి చూసినట్లయితే అరోరా కాలేజు దాదాపు 2 కిలోమీటర్లు ఉంది. సో కిలోమీటర్ల వరకు కూడా 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. పార్కింగ్ ఎవరు కూడా అనుమతి లేదు. అభ్యర్థులకు కూడా దాదాపు 500 మీటర్ల అవతలనే వెహికల్స్ కావచ్చు, వాళ్ళ మొబైల్స్ కావచ్చు, ఇతర వాటికి సంబంధించి ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఐడి కార్డ్స్ ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఆర్ఓ నుంచి వచ్చినటువంటి వాటి ప్రకారమే లోపలికి అనుమతిస్తున్నారు. సో ఏది ఏమైనప్పుడు కూడా ప్రస్తుతం దాదాపు మనకు ఇంకొక అఫీషియల్గా చూడొచ్చు రాజేంద్ర, ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే దాదాపు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం అయితే ఏజెంట్లు ఇంకా చేరుకుంటున్నారు. ఒక్కొక్క పార్లమెంట్ స్థానానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి కనుక దాదాపు 100 సంఖ్యలోనే మనకి ఏజెంట్లు కనిపిస్తున్నారు. ఒకవైపు ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఏజెంట్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. 8 గంటలకు ఎగ్జాక్ట్గా కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 2-3 గంటల్లోనే మనకి ఏ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఫలితం ఎలా ఉందో మనకు ఒక అంచనా మాత్రం మనకు వచ్చే అవకాశం ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ అశోక్. మొత్తంగా దేశవ్యాప్తంగా కౌంటింగ్ సంబంధించి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరికొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us. చార్ధామ్ యాత్ర హరిద్వార్, రిషికేశ్ మొదలు కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి మరెన్నో మహిమాన్విత క్షేత్రాల సందర్శన భాగ్యం సదర్న్ ట్రావెల్స్ వారి చార్ధామ్ టూర్ ప్యాకేజీలతో. సొంత భూమి కొనాలనేది ప్రతి ఒక్కరి కల, అది అవసరం కూడా. అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో 20 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, నమ్మకం గల ఆదిరి గ్రూపే మనకి బెస్ట్